గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనని, ఇప్పుడు యాక్టివ్గా లేనప్పటికీ తాను రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయదలుచుకున్నాను అంటూ కూడా ఆయన చివరి నిమిషంలో ఊహించినటువంటి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అందరూ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారు, రాజకీయాలకు దూరం అవుతారు, లేదా వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు, రానున్న ఎన్నికల్లో గుంటూరు నుంచే వైఎస్ఆర్సీపీ బరిలో దిగబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో గల్లా జయదేవ్ గారు జగన్మోహన్ రెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయను, యాక్టివ్ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వబోతున్నా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏంటి సార్ అసలు గల్లా జయదేవ్ రాజకీయం ఎలా ఉండబోతుంది? ఒకటి కృష్ణ, ఇప్పుడు ఆయన గుంటూరు నుంచి 2 సార్లు వరుసగా ఎంపీగా గెలవడం జరిగింది. గుంటూరు ప్రజల యొక్క ఆదరాభిమానాలు కూడా ఆయన పొందారు కూడా భారీగా. మరోసారి పోటీ చేసినా గానీ ఆయన ఎంపీగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో గుంటూరులో ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడానికి ఒక ఆత్మీయ సమ్మేళనం లేదా ఒక వీడ్కోలు సభలాగా పెట్టారు. ఇవాళ పెట్టినటువంటి క్రమంలో భారీ ఎత్తున అక్కడికి ఆయన అభిమానులు రావడం జరిగింది. ఆయన అభిమానులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, ప్రస్తుతం నాకు ఒకవైపు బిజినెస్ ఉంది, ఇంకొక వైపు పాలిటిక్స్, ఈ రెండింటిని నేను సమన్వయం చేసుకోలేకపోతున్నాను, అందుకే తాత్కాలికంగా నేను రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను టెంపరీగా అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆయన యాక్చువల్ గా వారం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇవాళ ఆయన చెప్పినటువంటి అభిప్రాయానికి కొంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గల్లా జయదేవ్ లాంటి లీడరు తెలుగుదేశం పార్టీకి అవసరం. ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి రాజధాని అమరావతి ఏదైతే ఉందో, అమరావతి రైతులకు న్యాయం చేయాలని అంటే, లేదా అమరావతి రాజధాని నిర్మాణం కావాలంటే గల్లా జయదేవ్ లాంటి లీడర్లు అవసరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం, అలాగే రాష్ట్రానికి కూడా అవసరం. సో ఆ విషయాన్ని బహుశా నేను అనుకోవటం గల్లా జయదేవ్కి అనేక మంది చెప్పి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే కనుక ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలి అని చెప్పి కొంత చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతారు కంప్లీట్ గా. ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు, ఆయన వైదొలుగుతున్నారు, తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నారు, ఇలాంటి ప్రచారం అయితే జరిగింది. ఇంకొక స్టెప్ ముందుకేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రాబోతున్నాడు అనేది వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని కొన్ని ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం కానీ అలాంటి ఛాన్స్ కానీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే గల్లా ఫ్యామిలీ అని అంటేనే వాళ్ళది ఆల్రెడీ కంపెనీ ఉంది. సో కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో జగన్మోహన్ రెడ్డి కారణంగా అనేది మనందరం కూడా చూసాం. సో లాస్ట్ కి ఆంధ్రప్రదేశ్ ని వదిలిపెట్టి తెలంగాణలో ఆ ప్రాజెక్ట్ ని విస్తరింపజేసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గల్లా జయదేవ్ వెళ్తారు అనేది పచ్చి అబద్ధం. కాకపోతే ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్ని అలాగే వ్యాపారాన్ని రెండింటినీ నిర్వహించలేకపోతున్నారు, దేనికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు అనేటువంటి భావంతో ఉన్నారు. లేదంటే అమర్ రాజా కంపెనీని, అమర్ రాజా అనేది ఒక పెద్ద కంపెనీ, దానికంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా పొల్యూషన్ కంట్రోల్ నోటీసులు ఇచ్చి పొల్యూషన్ పేరుతోటి ఆ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు చేరతారని చెప్పి నేనైతే అనుకోను. సో కాబట్టి అది పచ్చి అబద్ధం, వైసీపీలోకి వెళ్తారనేది. ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగాలా వద్దా అనేటువంటి సందిగ్ధత మాత్రం ఆయన ఇవాళ అభిమానులతో పంచుకున్నటువంటి అభిప్రాయం గమనిస్తే కనుక అర్థమవుతుంది. కొంచెం సందిగ్ధంలో ఉన్నారు, కొంత సంఘర్షణలో ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే ప్రస్తుతానికి అని అంటే ఈ రోజుకైనా కావచ్చు. సో రేపు ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీకి అవసరం, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కనుక ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే మళ్ళా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఒకటేంటంటే చాలా కాలంగా కూడా ఆయన అమర్ రాజా కంపెనీని విస్తరించడానికి
అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసేటువంటి వెసులుబాటు ఉండదు అనేటువంటి సంకేతాన్ని కూడా ఆయన ఇస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఉంటూ టైం మొత్తాన్ని నేను ఇటు కేటాయించలేకపోతున్నాను అనేటువంటి ఫీలింగ్ లో కూడా ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా అమరావతిని ఒక ప్రపంచ పటంలో నిలిపేలాగా, అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చేలాగా నేను పార్లమెంట్ లో పోరాడాను, సక్సెస్ అయ్యానని చెప్పి సంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. ఆ అమరావతి రైతులు కానీ లేదా అమరావతిలో ఉండేటువంటి వాళ్ళు కానీ గల్లా జయదేవ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు ఈసారి ఎట్లయినా సరే గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళా పోటీ చేయాలి, హ్యాట్రిక్ సాధించాలి అనేటువంటి యాంగిల్లో ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ ఆయన మాత్రం మరి ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటి, పొలిటికల్ ఇష్యూస్ ఏంటి అనేది ఇంటర్నల్ గా కొంత లోతుగా ఆలోచిస్తే కనుక వాస్తవంగా గల్లా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు కన్నా కూడా ముందుగానే రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే రాజగోపాల్ నాయుడు గల్లా జయదేవ్ వాళ్ళ తాత రాజగోపాల్ నాయుడు ఆశీస్సులతోటే చంద్రబాబు నాయుడు అసలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. రాజకీయాలకు ఎదగడానికి కారణం కూడా ఆయనే. కాబట్టి వాళ్ళు గల్లా ఫ్యామిలీ ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. సో గల్లా అరుణ్ కుమారి కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రిగా కూడా చేశారు. వైఎస్ఆర్ క్యాబినెట్ లో ఆమె మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి వరుసగా 2 సార్లు గెలవడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఒకవేళ గల్లా అరుణ్ కుమారి మళ్ళా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఆమె ఏమైనా పోటీ చేస్తారా, అందుకే గల్లా జయదేవ్ పక్కకు తప్పుకుంటున్నారా, మళ్ళీ ఆమె చంద్రగిరి నుంచి పోటీ చేస్తారా అక్కడ చిత్తూరు జిల్లాలో అనేది కూడా వినిపిస్తుంది. సో మొత్తం మీద గల్లా ఫ్యామిలీ అయితే కంప్లీట్ గా రాజకీయాలకు దూరంగా ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. బట్ గల్లా జయదేవ్ మాత్రం తన వ్యక్తిగతమైనటువంటి కారణాల దృష్ట్యా రాజకీయాలకి కొంత తాత్కాలిక విరామం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాను. సో తాత్కాలిక విరామం తీసుకుంటానని చెప్పి ఆయన ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు తాత్కాలిక విరామం తీసుకుంటానని ప్రకటించడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే బహుశా నేను అనుకోవటం ఆయన విసిగిపోయి ఉంటారు ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో. ఎందుకంటే గల్లా ఫ్యామిలీ కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు సంపాదించుకోవాలనేటువంటి మెంటాలిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఏదో వ్యాపారాలు పెంచుకోవాలి, లేదంటే బ్లాక్ మనీ సంపాదించుకొని పోగేసుకోవాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అయితే కాదు. ఎస్పెషల్లీ గల్లా జయదేవ్, ఆయన గురించి అందరూ చెప్తుంటారు, సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. ఇంకా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టి సేవ చేశారు తప్పితే రాజకీయాల నుంచి వాళ్ళు పొందినటువంటి లబ్ధి అయితే ఏమి లేదు. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీస్ అంటే అందరికీ తెలుసు, అమర్ రాజా కంపెనీ అంటే అందరికీ తెలుసు. ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ తోటి రన్ అవుతున్నటువంటి కంపెనీ అది. సో బహుశా నేను అనుకుంటాం ఈ రాజకీయాల్లో ఉన్నందువల్ల తాత కానీ వాళ్ళైతే కొంత రాజకీయాల్లో కొనసాగారు, కానీ వ్యాపారంలో ఏదో అంటే విస్తరింపాలి చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఏదో ఉన్నటువంటి వ్యాపారాన్ని ఉండేటువంటి ఇండస్ట్రీని నడుపుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, గల్లా జయదేవ్ జనరేషన్ వచ్చేటప్పటికి దీన్ని మరింత విస్తరింపజేయాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడుకి కానీ లేదంటే తెలంగాణకు కానీ విస్తరింపజేస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు రాష్ట్రం నుంచి విస్తరింపజేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఒక అంబిషన్ కూడా ఉండొచ్చు గల్లా జయదేవ్కి. బహుశా ఆ అంబిషన్ లో రాజకీయాలకు కనుక మనం ఉంటే టైం ఎక్కువ కేటాయించలేకపోతున్నాము అనేటువంటి ఫీలింగ్ కూడా ఉండొచ్చు. రెండింటికి న్యాయం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. సహజంగా ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి కాంట్రాక్టర్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఒకేసారి అమాంతం సంపాదించేయించి అనేది కాన్సెప్ట్ తోటి వస్తూ ఉంటారు ఎక్కువ మంది. వచ్చిన తర్వాత నుంచి ఈ రాజకీయాలను ఉపయోగించుకొని ఆ పదవులను ఉపయోగించుకొని కోట్ల రూపాయలు పోగేసుకుంటూ ఉంటారు. కానీ గల్లా జయదేవ్ అలా కాదు, రెండు వేరువేరుగా చూస్తూ ఉంటారు, దేనికదే చూస్తూ ఉంటారు. రాజకీయాన్ని ప్యూర్ గా ప్రజాసేవ అనేటువంటి కోణంలో నుంచి చూస్తూ ఉంటారు. ఆ కోణం నుంచి చూసినప్పుడు నీకు బిజినెస్ లో కొన్ని దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి టైం సరిపోదు, అదొకటి. దాంతో పాటు రాజకీయాల్లో ఉన్నందువల్ల ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసినందువల్ల రాజకీయ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నిటిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగడానికి ఉండేటువంటి మార్గాల్లో ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బహుశా ఆ కోణం నుంచి కూడా ఆయన తాత్కాలిక రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు కూడా. అయితే నాకు ఇవాళ ఆయన స్పీచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అయితే టెంపరీ. రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం లేదంటే చంద్రబాబు నాయుడు
ఆయన్ని పిలిపించుకొని మాట్లాడి కన్విన్స్ చేసి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఖచ్చితంగా నువ్వు ఈసారికి పోటీ చేయాలనేటువంటి ఒక ఆదేశం జారీ చేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ గల్లా జయదేవ్ తలొగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ నిర్ణయం కనుక వెలువడితే కనుక జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా కొంత గుబులు పుట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు గుంటూరులో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.